హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి మెహదీపట్నంలో 230 గజాల 20 సంవత్సరాల పాత ఇల్లు కేవలం ల్యాండ్ రేట్కే మీ ముందుకు తీసుకొచ్చాను. మంచి ప్రైమ్ లొకేషన్. ఎందుకు మంచి ప్రైమ్ లొకేషన్ అంటున్నానంటే పివి నరసింహారావు ఫ్లైఓవర్ నుంచి కేవలం 700 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అద్భుతమైన లొకేషన్. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మొత్తం ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మీకు వీడియో చూసి సమయం లేకపోతే కింద ఇల్లుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను విత్ లొకేషన్తో సహా, ఒకసారి చూసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు ఎక్కడ ఉంది, ఇల్లు వివరాలు ఏంటి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం మహావీర్ గారు. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాను. మన ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది? ఇది మనకు నియర్ బై మెహదీపట్నం నుంచి మనకు 102 పిల్లర్ దగ్గర నుంచి మీకు ఇది కనకదుర్గ కాలనీ. ఓకే, కనకదుర్గ కాలనీలో ఇల్లు ఉంది. పివి నరసింహ ఫ్లైఓవర్ నుంచి ఇది 700 మీటర్స్ ఉంటుంది. ఓకే. చుట్టూ లొకేషన్ హైలైట్స్ ఏమైనా ఉన్నాయా? లొకేషన్ హైలైట్స్ అండి, మా పక్కన ఇప్పుడు న్యూలీ కన్స్ట్రక్షన్ అవుతుంది కాసా గ్రాండ్ ఇన్ఫినిటీ. కాసా గ్రాండ్. ఓకే. దాని తర్వాత ఇంకోటి మహావీర్ కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్. అండి. అందులో ఒక అపార్ట్మెంట్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి సార్ 2.5 CR. 2.5 CR ఫ్లాట్. ఫ్లాట్ వచ్చేసి. ఓకే. మన ఇల్లు ఎన్ని గజాల్లో ఉంది? మన ఇల్లు వచ్చేసి 230 స్క్వేర్ యార్డ్స్. ఫేసింగ్ ఏంటి? 40 feet ఫేసింగ్ ఉందండి. డెప్త్ 53 feet. 40 to 53 డైమెన్షన్స్. ఇల్లు ఫేసింగ్ ఏంటి? ఇల్లు ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్. ఓకే. రోడ్ సైజ్? రోడ్ సైజ్ 20 feet రోడ్ అండి. 20 feet రోడ్. ఓకే. ఓకే. ఎస్ఎఫ్టీ ఎంత వచ్చిండొచ్చు దాదాపుగా? కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 3200 ఎస్ఎఫ్టీ అండి. 3200 ఎస్ఎఫ్టీ. టోటల్ ఏరియా వచ్చేసి 230 స్క్వేర్ యార్డ్స్. ఓకే. గ్రౌండ్ ఫ్లోర్ కమ్ ఫస్ట్ ఫ్లోర్ అండి, అన్ని కలిపి. గ్రౌండ్ ఫ్లోర్ 3 BHK, ఫస్ట్ ఫ్లోర్ 3 BHK అండి. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అని ఇల్లు? ఇది మినిమం 15 years ఓల్డ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ 15 years. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 18 years ఓల్డ్ అండి. 18 years. పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 12 years ఓల్డ్ అండి. ఆల్మోస్ట్ 20 years అనుకున్నా. ఆల్మోస్ట్ వచ్చి 20 years ఓల్డ్. అంతేనండి. ఓకే. అని మీరు ల్యాండ్ ప్రైస్ అని చెప్పారు కదా, ఎంత చెప్తారు కాస్ట్? ఇది 2.3 CR అండి. 2,30,00,000 రైట్ అండి. ఇది ఫైనల్ ప్రైస్ నెగోషియబుల్ అవుతుందా? సార్ ఇది మన టర్మ్స్ అండ్ కండిషన్ మనం క్యాష్ కండిషన్ బట్టి వాళ్ళు ఎంత ఫాస్ట్ కడుతున్నారు ఏందని మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి. రైట్ అండి. ఓకే. ఇక్కడ ₹1,00,000 గజం ఉంటుంది. ఈజీ ఉంటుంది. ఓకే. అలా వచ్చే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. 100% జెన్యూన్ ఉంది. జెన్యూన్ బ్యాంక్ లోన్ వస్తుంది సార్ ఇది? వస్తుందండి. బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ విన్నారు కదా, అన్నగారు అయితే క్లియర్గా చెప్పారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అన్నగారు నంబర్ పైన ఇస్తున్నాను, వారికి కాల్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు ఇల్లు ఎలా ఉందో చూద్దాం. విన్నారు కదా, ఓనర్ గారు అయితే క్లియర్గా చెప్పారు. రేట్ గురించి కూడా మీరు కనుక్కోవచ్చు అని చెప్పారు. కావాలంటే మీరు కనుక్కోవచ్చు, అంత జెన్యూన్గా ఉన్నారు. ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి ఎంత పెద్ద గేట్ ఉందో. ఈజీగా కార్ వచ్చే విధంగా పెద్ద గేట్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్ కూడా చూసుకోండి, ఒక 2 పెద్ద కార్లు, ఒక 5-6 బైకులు ఈజీగా పడతాయి. మనకి వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకోండి, బోర్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకు మోటార్ కూడా ఉంది, సంపు కూడా ఉందన్నమాట. సో 5000 లీటర్ కెపాసిటీ సంపు ఉంది. వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి ఇక్కడ మంజీరా వాటర్ కూడా ఫుల్ వస్తుంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు. చుట్టూ అద్భుతమైన సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా ఉందన్నమాట ఇల్లు. మెయిన్ రోడ్కి అతి దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో. చూసుకోండి ఎంత బాగుందో సెట్ బ్యాక్. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా అద్భుతమైన సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లుకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మన గ్రౌండ్ ఫ్లోర్లో 3 BHK పోర్షన్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా 3 BHK పోర్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే నార్త్కు ఒక మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, అది మెయిన్ డోర్ ఉంటుంది. అదే విధంగా వెస్ట్ కూడా ఒక మెయిన్ డోర్ ఉంటుంది అనమాట. వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఈ 3 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా. వాళ్ళు మాత్రం బెడ్రూమ్ లాగా వాడుకున్నారు. మీ ఇష్టం ఉన్నట్టు దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హాల్లోకి ఎంటర్ అయినాం. హాల్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో, చాలా బాగుంది. నార్త్ కూడా ఒక డోర్ ఉంది, వెస్ట్కి ఒక డోర్ ఉంది, ఈస్ట్కు డోర్ ఉంది. వాస్తు ప్రకారం అన్ని డోర్లు ఇవ్వడం జరిగింది. చూసుకోండి, హాల్ అయితే చాలా విశాలంగా ఉంది. బెడ్రూమ్స్ చూసే ముందు ఒకసారి కిచెన్ చూద్దాము. కిచెన్ కూడా చూసుకోండి ఎంత బాగుందో, చాలా స్పేషియస్గా ఉంది. ఒక 2-3 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. ఇప్పటికిప్పుడు దీనికి రెంట్కి ఇచ్చినా కానీ కింద ఒక 20,000, పైన ఒక 20,000, 40,000 వరకు రెంట్ వస్తుంది. చూసుకోండి హాల్ ఎంత స్పేషియస్గా ఉందో. ఇది వచ్చేసి వాళ్ళు బెడ్రూమ్ లో వాడుకున్నారు. ఇది గెస్ట్ బెడ్రూమ్. దీని పక్కన ఆనుకొని మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో.
చాలా చాలా పెద్దగా ఉందన్నమాట. ఒక కింగ్ సైజ్ బెడ్ పట్టణం కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా స్పేషియస్ ఉంది. మనకి ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా విండో ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా పాతకాలం కబోర్డ్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇల్లు అయితే చాలా బాగుంది, స్టాండర్డ్ కన్స్ట్రక్షన్, 20 years ఓల్డ్ ఇల్లు. మనకి ఓన్లీ ఒకటే బాత్రూమ్ ఉంటుంది, అది కూడా కామన్ బాత్రూమ్ ఉంది. చూసుకోండి, మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూసుకోండి, 2 పిల్లలు ఉండే విధంగా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. చాలా బాగుంది. 20 years ఓల్డ్ ఇల్లు అయినా సరే మెయింటెనెన్స్ చాలా బాగుంది కాబట్టి అద్భుతంగా కుదిరింది. చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ లో మంచి పార్కింగ్, ఒక 3 BHK పోర్షన్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 3 BHK పోర్షన్ ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకోండి, సెక్యూరిటీ పర్పస్ గ్రిల్స్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. చూసుకోండి, బాల్కనీ ఏరియా కూడా ఎంత స్పేషియస్ ఉందో, చాలా బాగుంది. మంచి ప్రైమ్ లొకేషన్, అన్ని ఇళ్ల మధ్యలో, అపార్ట్మెంట్స్ మధ్యలో, మెయిన్ రోడ్ కి దగ్గరగా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా సేమ్ మనకి వెస్ట్ కి ఒక డోర్ ఉంటుంది, ఇటు వచ్చేసి మనకి నార్త్ కి ఒక డోర్ ఉంటుంది, కింద మీద ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. చూసుకోండి, సెట్ బ్యాక్స్ కూడా చాలా విశాలంగా ఉంది. అసలు లోపలికి వెళ్ళి ఈ పోర్షన్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి, హాల్ ఎంత విశాలంగా ఉందో, చాలా బాగుంది హాల్ అయితే. చూసుకోండి, హాల్ చాలా బాగుంది. 20 years ఓల్డ్ ఇల్లు అయినా సరే మంచి నీట్ గా ఉందన్నమాట. ఎందుకంటే క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంది, అదే విధంగా మెయింటెనెన్స్ చాలా బాగుంది. పదే ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇటు పక్కన చూసుకుంటే ఇక్కడ మీరు డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక 2-3 కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా ఉంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి పూజ గది, ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచి పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కిచెన్. చూసుకోండి, కిచెన్ కూడా చాలా బాగుంది. 2-3 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా. గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా కిచెన్ బాగుంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా కిచెన్ బాగుంది. చూసుకోండి, మరి వెంటిలేషన్ పరంగా 2 విండోస్ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి, సరిపడిన సెల్ఫ్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం కిచెన్ నుంచి బయటకు వెళ్తున్నాము. బెడ్రూమ్స్ చూద్దాము. మీకు 3 BHK అని చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్. దీన్ని మీరు సీటౌట్ ఏరియా లాగా వాడుకోవచ్చు, అవసరం లేదనుకుంటే బెడ్రూమ్ లాగానే వాడుకోవచ్చు. చూసుకోండి, సీటౌట్ ఏరియా వాడినా బాగుంటుంది, బెడ్రూమ్ లాగా వాడినా బాగుంటుంది. దీంట్లో కూడా చాలా బాగుంది అనమాట. వెంటిలేషన్ పరంగా విండోస్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మన గ్రౌండ్ ఫ్లోర్ లో అటాచ్డ్ బాత్రూమ్ లేదు, కానీ ఫస్ట్ ఫ్లోర్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోండి, ఎంత స్పేషియస్ గా ఉందో, చాలా బాగుంది. మనకి ఒక 6x6 మంచం పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా స్పేషియస్ గా ఉంది. ఇది వచ్చేసి మనకి బాత్రూమ్. సో బాత్రూమ్ కూడా చూసుకోండి, మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. విశాలంగా ఉంది, బాత్రూమ్ ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకి వెంటిలేషన్ పరంగా 2 విండోస్ ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషన్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, వెంటిలేషన్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, మన గెస్ట్ బెడ్రూమ్ చూసారు, తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూసారు. ఇప్పుడు మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. దానికంటే ముందు వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. చూసుకోండి, ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. పాత కన్స్ట్రక్షన్ కాబట్టి ఇండియన్ కల్చర్ ఉన్నాయన్నమాట. కావాలంటే మీరు మోడిఫై చేసుకోవచ్చు దాన్ని. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోండి, కింద ఏ విధంగా అయితే ఉందో పైన కూడా అదే విధంగా ఉందన్నమాట. 2 పిల్లలు సరిపోయే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారు కదా, కింద ఒక 3 BHK, పైన ఒక 3 BHK, మంచి విశాలంగా ఉందన్నమాట. ఇప్పటికిప్పుడు మీరు రెంట్కి ఇచ్చుకున్నా కానీ 40,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. మంచి ప్రైమ్ లొకేషన్. రేట్ అయితే ఓనర్ గారు చెప్పారు. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ ఎలా ఉంది, దీని బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది పూర్తిగా తెలుసుకుందాం. అపార్ట్మెంట్ చూస్తున్నారు కదా, అదే మహావీర్ కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్. మన ఇల్లుకు ఆపోజిట్ లో ఉంటుంది. టెర్రస్ మీదకి వస్తే కనిపిస్తుంది అనమాట. అందులో ఒక ఫ్లాట్ 2 కోట్ల పైన చెప్తున్నారు. ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కాసా గ్రాండ్ ఉంటుంది, అందులో కూడా ఒక ఫ్లాట్ 2 కోట్లు చెప్తున్నారు. అంత మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. చూసారు కదా, ఇల్లు అయితే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఇల్లు గురించి పూర్తి వివరాలు ఓనర్ గారు చెప్పారు, రేట్ కూడా చెప్పారు. 2,30,00,000. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఒక 20% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% ఈజీగా లోన్ వస్తుంది. ఎందుకంటే మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. మనకు రెంట్ కూడా 40,000 పైన రెంట్ వస్తుంది కాబట్టి మనకి ఈజీగా బ్యాంక్ లోన్ వస్తుంది. మీరు పైన కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మంచినీళ్ళకి ఒక సపరేట్ వాటర్ ట్యాంక్ పెట్టడం జరిగింది, బోర్ కూడా సపరేట్ వాటర్ ట్యాంక్ పెట్టడం జరిగింది. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకోండి, చుట్టుపక్కల మంచి లొకాలిటీ, అన్ని ఇళ్ల మధ్యలో, అపార్ట్మెంట్స్ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్. ఈ ఇల్లు గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీ ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీస్ చూస్తుంటే తప్పకుండా ఈ వీడియో వర్క్ షేర్ చేయండి. మీరు కూడా ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.